హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జియాన్షి అండ్ మోను వ్లాగ్స్. సో ఈ వీడియోలో నేను ఫ్యాబర్ 4 బర్నర్ గ్యాస్ స్టవ్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. అండ్ ఫ్యాబర్ గ్యాస్ స్టవ్ ఫీచర్స్ అండ్ గ్యాస్ బర్నర్స్ అండ్ నాబ్స్ గురించి ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ స్టవ్లో ప్రీమియం గ్లాస్ టాప్ ఫినిష్ వచ్చింది. చూడ్డానికి చాలా స్టన్నింగ్గా ఉంటుంది. అండ్ 4 బ్రాస్ బర్నర్స్ వచ్చాయి. సో ఫస్ట్ వన్ ఏమో జంబో, సో సెకండ్ వన్ ఏమో మీడియం, నెక్స్ట్ థర్డ్ వన్ ఏమో స్మాల్, మళ్ళీ ఫోర్త్ వన్ మీడియం. సో ఒక జంబో, 2 మీడియమ్స్, ఒక స్మాల్ వచ్చాయి. ఇందులో నాబ్స్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. అండ్ సైడ్స్ స్టీల్ వచ్చింది. సో రస్ట్ పట్టే ఛాన్స్ ఏమి ఉండదు. ఇంట్లో వంట ఎక్కువగా చేసుకునే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్యాన్ సపోర్టింగ్ స్టడీగా వచ్చాయి. సో దీనికి ఏంటంటే ఫస్ట్ ఒకటి ఉందంటే పొంగిపోయినా కూడా మనం తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ ఫస్ట్ వన్ అనేది మూవ్ అవ్వదు. ఓకే, సెకండ్ వన్ దానిపైన ఒక స్టీల్ పెట్టుకుంటాము. దాని తర్వాత ప్యాన్ స్టడీ స్టాండ్ వచ్చింది. అది కూడా మూవ్ అవ్వదు, ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఇది 4 కూడా ఇలాగే వచ్చాయి. బాగుంది, ఈ ఫీచర్ చాలా బాగుంది. ఇది ISI సర్టిఫైడ్ అండ్ 5 years వారంటీ ఆన్ గ్లాస్ అండ్ బర్నర్. దీనికి ఎక్స్ట్రాగా బర్నర్ హోల్డర్ అండ్ ప్యాన్ సపోర్ట్ చేసేది పెద్దది ఇచ్చారు. అంటే బిర్యానీ అది చేసుకునేటప్పుడు ఆ గిన్నెకి సపోర్ట్ చేయడానికి పెద్దది స్టడీ స్టాండ్ ఇచ్చారు దీనికి. అది కూడా మూవ్ అవ్వదు, ఫిక్స్డ్గా ఉంటుంది. సో స్టవ్ వెలిగిస్తే ఫ్లేమ్స్ ఇలా కనిపిస్తాయి. జంబో చాలా పెద్దది, 2 మీడియమ్స్, ఒక స్మాల్. If you like this video, please like, share, subscribe my channel. Thank you for watching.